ఆ ప్రేమ మైకుల్లోనే తనే లోకం విడిచి వెళ్ళిపోయింది. వద్దు, నాకే ప్రేమ వద్దు. స్నేహ చెప్పేది నీకే తినమంటున్నానా? నాకు వద్దంటున్నారుగా. ఎవరు మీరు? వదలండి. ఎక్కడ నా కూతురు స్నేహ? నా కూతురుని ఎక్కడ దాచిపెట్టావరా? అది అసలు బతికే ఉన్నది చనిపించావా? ఏంటి మీరు మాట్లాడేది? స్నేహ ఎవరు? అసలు ఇంటికి మీరెవరు? మీరెవరువా? ఏమీ తెలియనట్టు నటించుకురా. రై, నాకంతా తెలుసురా. నా కూతురు నీ గురించి మాకంతా చెప్పిందిరా. దుర్మార్గుడా, దాన్ని నువ్వే ఎక్కడ దాచిపెట్టుంటావు. పాపాత్ముడా, ఎక్కడ దాచిపెట్టావురా? ఎక్కడ దాచిపెట్టావు? ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ హౌస్. నాకేం తెలియదు అంటున్నానా? కాదు, నా కూతుర్ని నువ్వు ఇక్కడే ఎక్కడ దాచిపెట్టుంటావు. గెట్ అవుట్. నువ్వు పాపాత్ముడిరా, నాశనం అయిపోతావు. మా ఉసురు నీకు తప్పకుండా కలుగుతుందిరా. కనిపెడతావరా? అప్పుడు చూడు, నిన్ను నిలువునా నరికి పోగులు పెడతాం. ఎవరొస్తారో చూస్తావరా? ఏంటి మీరు చేశారు? పండి పండి ఇక్కడ నుంచి. చీరలు కావాలా సార్? చీరలు చీరలదేమదు, పోరా. నన్ను క్షమించు. నీ సమ్మతంతోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు నీ అంగీకారం లేకుండానే తాళి కడతాను. మన పెళ్లికి పురోహితుడు లేడు, పెద్దలు లేరు, ఎవరూ లేకుండా పెళ్లి ఎలా జరుగుతుందని ఆలోచిస్తున్నావా? వెయిట్ అండ్ సీ. పూలదండ. తాళి.
నిన్ను ప్రేమించాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, నిన్ను నా చేతిలో చంపుకున్నాను స్నేహ. నన్ను ప్రేమించు ప్రేమించు అని ఎన్నోసార్లు బతిమాలుకున్నాను స్నేహ. ఏం చెప్పకుండానే వెళ్ళిపోయావా? నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలా చేశావు? ఎందుకు చేశావు? విశిష్టత్వా? ఇంత తొందరగా నాకు పెళ్లి జరుగుతుందని మేము అస్సలు ఊహించుకోలేదు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. అసలు దీనికి అంతటి కారణం మా మావయ్యే. కొంతమంది రౌడీలను పంపించి మమ్మల్ని బెదిరించాలని చూశాడు. అందుకే ఇక్కడ పారిపోయి వచ్చాం. మేమిద్దరం పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాం. ఓ గుడికెళ్ళి అక్కడే పూలదండలు మార్చుకుని దేవుని సాక్షిగా పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. ఓ మై గాడ్, ఎంత అందంగా అలంకరించావు శ్రీ. బ్యూటిఫుల్. ఇవన్నీ నీకు ఎవరు నేర్పారు శ్రీ? మా ఫస్ట్ నైట్ కోసం ఎంత అందంగా అలంకరించావు. ఎనివే, థ్యాంక్ యూ. సురేష్, మనకిక్కడ ఏం జరగబోతోంది? ఫస్ట్ నైట్. మనం ఇప్పుడు ఏం చేయాలి? కొత్త దంపతులందరూ ఏం చేస్తారో మనం అదే చేస్తాం. అందరూ ఏం చేస్తారు? నువ్వు సినిమాలు చూస్తావుగా, హీరో హీరోయిన్ ఏం చేస్తారో అదే. అలాంటి సీన్స్ వచ్చినప్పుడు సిగ్గుతో కళ్ళు పూసుకుంటాను. అయితే ఈ రోజు నీకు ఆ సీన్ చూపిస్తాను. ఏం చూపిస్తా? దగ్గరగా దగ్గరకొచ్చి దగ్గరకొచ్చి ఇంకా దగ్గరకొచ్చి ఇంకా దగ్గరకొచ్చి ఇంకా వచ్చి